తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం, లక్షకు 10 లక్షలు ప్రాఫిట్. త్వరపడండి, ఈ అవకాశం కొద్ది రోజులే. ఇప్పుడు కొంటే 10 లక్షలే, ఆలస్యం చేశారో 50 లక్షలు అవుతుంది. ఇలాంటి ఆఫర్స్ ను నమ్మారో మోసపోయినట్టే. తెలంగాణలో ఇలాంటి ఆఫర్స్ ను నమ్మి గత 5 ఏళ్లలో వందల కోట్లు నష్టపోయారు వేలాది మంది ప్రజలు. ఇలాంటి మోసాల్లో డబ్బు రికవరీ చేయడం చాలా కష్టమంటున్నారు పోలీసులు. మరి వైట్ కలర్ నేరగాళ్ల నుండి ఎలా తప్పించుకోవాలి, ఎలా అప్రమత్తంగా ఉండాలి? వైట్ కాలర్ నేరాలకు ప్రజల అత్యాశే కారణమంటున్నారు డీసీపీ ముత్యం రెడ్డి. ఏం చెక్ చేసుకోకుండానే పెట్టుబడి పెట్టి మోసపోతున్నారు అన్నారు. గతేడాది సైబరాబాద్ లో 104 వైట్ కాలర్ కేసులు నమోదయ్యాయి అన్నారు. ఇక ఒక్క ఏడాదిలోనే 1400 కోట్లను నేరస్తులు కాజేశారన్నారు డీసీపీ. హైదరాబాద్ లో ఏటా 5000కు పైగా చీటింగ్ కేసులు నమోదవుతున్నాయి. గతేడాది హైదరాబాద్ లోనే 2500 కోట్లకు పైగా నష్టపోయారు. సైబరాబాద్ పరిధిలో 1400 కోట్లు కోల్పోయారు. 5 ఏళ్లలో 1,21,000కు పైగా చీటింగ్ కేసులు నమోదైతే గతేడాది 28,000కు పైగా కేసులు రికార్డ్ అయ్యాయంటే వైట్ కాలర్ నేరాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో తెలుసుకోవచ్చు. అందుకే ఇలాంటి మోసాలపై ప్రజలు అలర్ట్ గా ఉండాలని చెప్తున్నారు డీసీపీ ముత్యం రెడ్డి. ఇంకా ఆయన ఏమన్నారో మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. సార్ ఏంటి అసలు ఈ వైట్ కాలర్ అఫెన్సెస్ అంటే ఏంటి? ఈ వైట్ కాలర్ అఫెన్స్ని మనం ఒక 4 రకాలుగా అనుకోవచ్చు. ఒకటి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడు, తర్వాత ఎంఎల్ఎం స్కీమ్స్, బైబ్యాక్ పాలసీ, ఫ్రీలాన్స్ స్కీమ్స్. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అంటే వాళ్ళు మేమే ఏదో డబ్బులు మేము ఇన్వెస్ట్ చేసి మీకు 5%, 6% పర్ మంత్ ఇస్తామని చెప్పేసి ఈ పబ్లిక్ ఆశ చూపించేసి ఈ స్కీమ్ల వల్ల తీసుకుంటారు. అలాంటిది మా దగ్గర ఒకటి ఏబీ సొల్యూషన్స్, ఐఐటి టెక్నాలజీస్ అని చెప్పేసి దీంట్లో 3,500 మెంబర్స్ వరకు మెంబర్స్గా తీసుకొని వాళ్ళ దగ్గర డిపాజిట్ చేయించుకొని వాటిని షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మేము ప్రాఫిట్స్ సంపాదించి మీకు ఈ ప్రాఫిట్స్ 5 to 6% ఇస్తామని చెప్పి ఈ స్కీమ్లో ఒక 800 crores వరకు వాళ్ళ దగ్గర వసూలు చేశారు. తర్వాత ఫస్ట్లో ఎంటర్ అయిన వాళ్ళకు బాగా ఇచ్చారు. తర్వాత చివరికి ఎండ్ అయ్యేసరికి ఒక 600 crores వరకు పబ్లిక్ లాస్ అయిపోయింది. అది మా దగ్గర కేసు అయ్యి వాళ్ళందరినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమైండ్ చేసినాం. అది ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఇక్కడ పబ్లిక్ కనిపించేది ఏంటంటే బ్యాంకులో పెడితే 50 పైసే, 1 రూపీ వస్తుంది. అదే ఇక్కడ వీళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేస్తే 5 to 6% పర్ మంత్ వస్తుంది అనే ఉద్దేశంతో పెట్టి లాస్ అవుతున్నారు. అట్లే కొన్ని ఫ్రీలాన్స్ స్కీమ్స్, ఈ బిల్డర్స్ ఏదైతే వాళ్ళు ల్యాండ్ తీసుకుంటారో అక్కడ పర్మిషన్ లేదు, అపార్ట్మెంట్ ఉండదు, ఏముండదు, ఓన్లీ ల్యాండ్ని చూపించేసి అక్కడ 6,000, 7,000 ఉన్న మార్కెట్ వాల్యూ ఉన్నటువంటి ఫ్లాట్లని 2,500కు, 3,000 రూపాయలకు స్క్వేర్ ఫీట్ లెక్కన ఇస్తామని చెప్పేస్తే పబ్లిక్ ఆశతో డబ్బులని కట్టేస్తారు. చివరికి డబ్బులు తీసుకొని ఆ అపార్ట్మెంట్ కట్టకుండా వీళ్ళని మోసం చేస్తుంటారు. అలాంటిది ఎంఎల్ఎన్ స్కీమ్స్, ఏదైనా స్కీమ్ ఒకటి స్టార్ట్ చేసి దాంట్లో ఒకరు జాయిన్ అయిన తర్వాత మీరు 4 జాయిన్ చేపిస్తే మీకు దాంట్లో కమిషన్ వస్తుంది, తర్వాత మీ మొత్తం డబ్బులు వస్తాయని చెప్పేసి ఇట్లా చైన్ సిస్టంలో ఈ స్కీము నడిపిస్తున్నారు. దాంట్లో కూడా పబ్లిక్ ఆశతో డబ్బులు ఫ్రీగా వస్తాయని చెప్పేసి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత బైబ్యాక్ పాలసీస్ అని చెప్పేసి ఎక్కడైతే రియల్ ఎస్టేట్ వాళ్ళు లేఅవుట్ చేస్తూ ఎక్కడో మారుమూల ప్రాంతంలో లేఅవుట్ చేస్తారు, అక్కడ 200 గజాలు, 300 గజాలు కొంత అమౌంట్కు 20 లక్షలు, 30 లక్షలకు వాళ్ళకు కట్టబెట్టడం, వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం. తర్వాత నెల మీకు 3%, 4% లెక్కన డబ్బులు ఇస్తామని చెప్పేసి కొద్ది రోజులు ఇస్తారు. ఇచ్చి తర్వాత 2 years తర్వాత మీ ప్లాట్ను మళ్ళీ మేమే కొనుక్కుంటాం అని చెప్పి ఈ ఎక్కువ డబ్బులు ఆశ చూపించేసరికి అక్కడ కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. చివరికి వాళ్ళు స్కీమ్ ఎత్తేసిన తర్వాత పోయి అమ్ముకుంటే అక్కడ 5 లక్షలు కూడా రాదు, 20 లక్షలు పెట్టిన దగ్గర. ఈ రకంగా పబ్లిక్ అందరూ కూడా మోసపోతున్నారు. పబ్లిక్ ఒక గ్రీడినెస్ని ఎవరైతే ఇన్వెస్టర్సు, చీటర్స్ దాన్ని ఆసరాగా తీసుకొని పబ్లిక్ని స్కీములలో పెట్టి వాళ్ళని మోసం చేయడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి. పబ్లిక్ ఎక్కడైతే వాళ్ళకు సేఫ్గా ఉందో ఒక ప్లాట్ కొనుక్కోవడమో లేకపోతే బ్యాంకులలో డిపాజిట్ చేసుకుంటే వాళ్ళ పైసలు సేఫ్గా ఉంటాయి. ఈ అత్యాశకు పోతే ఇలాంటి స్కీమ్స్ చాలామంది మా దగ్గర లాస్ట్ ఇయర్ 104 కేసెస్ అయినాయి. దాంట్లో ఒక 1,400 crores వరకు ఇలాంటి స్కీమ్లలో పాస్ అయినాయి. అంతకంటే ముందు కూడా మాకు
94 కేసెస్ అయినాయి. ఇవన్నీ పబ్లిక్కి ఉన్న ఒక అత్యాశని వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని డబ్బులు సంపాదిస్తున్నారు. ఇలాంటి స్కీములలో పబ్లిక్ పోవద్దని చెప్పేసి మా ఈఓడబ్ల్యూ సైబరాబాద్ తరఫున మేము కోరుతున్నాం. జర్నలిస్ట్ హర్షతో ప్రణీత, సైబరాబాద్ నుండి.